అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య మీడియా, ప్రధానంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా కూడా కొద్దిగా అలర్ట్ అయి ప్రశ్నలు వేయటం మొదలెట్టింది. ఈ నెల చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం తర్వాత 1వ తారీఖు జీతాలు పడలేదు, ఎందుకు, ఈ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఎట్లా అవుతున్నది, దీనివల్ల ఇట్లా పోతే ప్రభుత్వం ఎక్కడికి పోతుంది అనేటటువంటి ప్రశ్న అపోజిషన్కు అలైన్ అయి ఉన్న మీడియా కాకుండా ప్రభుత్వానికి అలైన్ ఉన్న మీడియా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని ప్రభావం ఏంది అనే దాని మీద కొద్దిగా పరిశీలిద్దాం. మొట్టమొదటిది, ఇది క్యుములేటివ్ ప్రాబ్లం. ఏదో ఒక రోజులో వచ్చిన ప్రాబ్లం కాదు. ఒక ప్రభుత్వం ఏదో చేస్తే అంతా సర్దుకొని పోతాయనేటట్టు అనుకోవటం చాలా జటిలమైన సమస్యను సులభతరంగా పక్కకు పెట్టేయటానికి చేసేటటువంటి ప్రయత్నమే. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో నేను ఎలక్షన్ల ముందు ఐవైఆర్ టాక్స్లోనే ఒక స్టేట్మెంట్ చేశాను. ఆ స్టేట్మెంటే చాలా ఇప్పుడు కూడా ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నది. నేను ఆ రోజు అన్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే దురదృష్టవంతుడు, ఓడిపోతే అదృష్టవంతుడు అని చాలా స్పెసిఫిక్గా అన్న కామెంట్ అది. ఎందుకు, ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరమైన స్టేజ్లో ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఎవరు అధికారంలోకి వచ్చినా చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే నీకు వచ్చే ఆదాయంలో మేజర్ పోర్షన్ అంతా వేతనాలకు, పెన్షన్లకు, ఇంట్రెస్ట్ పేమెంట్కు కమిట్ అయిపోతే వచ్చే దాంట్లో మొత్తం 70%, 80%, మిగిలిన 20%లో నీకు ఫిజికల్ స్పేస్ ఉండదు. ఫిజికల్ స్పేస్ లేనప్పుడు అది ఇస్తాం ఇది ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టుకోవటం అర్థరహితం. సో అటువంటి మేనిఫెస్టో ఒకటి ఆ రోజు ఇద్దరు పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు. కాబట్టి ఎవరు ఈ మేనిఫెస్టోను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఫిజికల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూలిపోయే పరిస్థితి ఉంది అనేటటువంటిదే నేను ఆ రోజు చేసినటువంటి ఆ కామెంట్. ఈరోజు ఎగ్జాక్ట్గా అదే జరుగుతున్నది. నీతి ఆయోగ్ ఫిజికల్ పొజిషన్ గురించి 18 రాష్ట్రాల గురించి ఒక ఇండెక్స్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17వ రాష్ట్రంగా ఉన్నది. అంటే చాలా చాలా వల్నరబుల్ ఫిజికల్ పొజిషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో ఇచ్చిన హామీలే ఇవి ఇది నిండు దీని మీద బండి మీద ఒక తట్టెడు కాదు, ఇంకో నిండు బండి వేసినంతగా ఉన్నాయి. కాబట్టి ఇవి ఏవి అమలు పరిచేటటువంటి పరిస్థితి అయితే ఆర్థికంగా లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నది. మిగిలిన వాటినన్నింటినీ పక్కన పెడుతున్నంత వరకు 1వ తారీఖు జీతాలు ఇవ్వగలుగుతున్నారు. ఎప్పుడైతే మిగిలినవి కూడా క్యాచప్ అవుతున్నాయో ఆ పరిస్థితి మళ్ళా పాత పరిస్థితి పునరావృతం అవుతూ ఉన్నది. సో ఏదో ఒక మేజర్ ప్రోగ్రామ్స్ను కట్ చేసుకొని ఫిజికల్గా కన్సాలిడేషన్కు ప్రయత్నం చేయకపోతే ఇది ప్రతి నెల వచ్చేటటువంటి సమస్యలాగానే ఉంటూ ఉంటుంది. ఉన్నటువంటి కమిట్మెంట్సు వీటికి అదనంగా కూడా ఇంకో 1,00,000 కోట్లు ఈ రాజధాని రూపంగా ఈ ప్రభుత్వం మీద పడేటటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద ఫిజికల్ అజెండా పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు తప్పకుండా ఈ రకమైన ఫిజికల్ సమస్యలు రోజు వస్తాయి, నెల వస్తాయి. ఈ మిగిలిన 3 సంవత్సరాల పీరియడ్లో కూడా ప్రభుత్వానికి వస్తాయి. ఏది మంత్రదండం ఎవరి చేతిలో లేదు. వీళ్ళు అధికారంలో ఉన్నా, వాళ్ళు అధికారంలో ఉన్నా ఏదో అయిపోతుంది అనుకుంటే
అట్లా అయిపోయేటటువంటి పరిస్థితి అయితే ఆర్థికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అది ఇక్కడ ఒప్పిస్తుందా, ఇంకో చోట ఒప్పిస్తుందా? అందరికీ రైట్ టైంకు పేమెంట్ చేస్తూ ఉంటే ఈ ప్రజాకర్షణ పథకాలను కట్ చేసుకోవాల్సి వస్తుంది. జీతాలను పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే కొంత వాటిని అకామిడేట్ చేసుకోవచ్చు. ఎడిషనల్గా ఉన్న మేనిఫెస్టోను అమలు చేయటం అనేటటువంటిది జస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో ఎవరు ఏం చెప్పినా ఇదంతా అరచేతిలో వైకుంఠపాళిని చూపెట్టడమే కానీ, వైకుంఠాన్ని చూపెట్టడమే కానీ, యాక్చువల్ ప్రాబ్లం అయితే సీరియస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఉన్నది. దీని నుంచి బయటపడటానికి ఒకటే మార్గం, యాక్సెప్ట్ చేసి ఏవి కట్ చేస్తాం, ఏవి చెయ్యం, ఎంతవరకు పోతాం అనే దాని మీద ప్రజలతో కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ముందుకు పోతేనే పోగలుగుతారు. కానీ అన్నీ చేసేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని అనుకుంటూ మభ్యపెడుతుంటూ పోతే అన్ని రకాల సతికిలపడేటటువంటి అవకాశమే జాస్తిగా ఉన్నది.